బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడైన దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాలు దైవ సందేశము, ఖురాన్ సందేశం ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున కూడా ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని తెలియజేస్తాను. దైవం తన చివరి గ్రంథం, మానవాళి మార్గదర్శక గ్రంథం ఖురాన్ గురించి తెలియచెప్తున్నాడు. 38వ అధ్యాయము 29వ వాక్యము. దివ్య ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయండి. 6236 వాక్యాలు ఉన్నాయి, 30 భాగాలు ఉన్నాయి. ఇది ఒకరోజు అవతరించినటువంటి గ్రంథం కాదు. ఒకే రోజులో దైవం ప్రత్యక్షమైపోయి తన చివరి ప్రవక్తకు ఇదిగో అని చెప్పేసి ఇచ్చినటువంటి గ్రంథం కాదు. సుమారు 23 సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా అవతరించినటువంటి గ్రంథం. 13 సంవత్సరాలు మక్కా నగరంలో, అదేవిధంగా 10 సంవత్సరాలు మదీనా నగరంలో, వెరసి 23 సంవత్సరాల పాటు దైవ ప్రవక్తపై అవతరించినటువంటి గ్రంథం. తర్వాత కాలంలో ఆయన దాన్ని కంఠస్థం చేసుకుని ఆయన తర్వాత అది ఒక పుస్తక రూపంలో అయితే వచ్చింది. సరే, దానికి సంబంధించి వివరాలు మరొక సందర్భంలో చెప్తాను. ఆల్రెడీ చాలా సందర్భాలను నేను చెప్పాను. ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏంటంటే, ఓ ప్రవక్త, మేము ఎంతో శుభవంతమైనటువంటి గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. మేము అంటే అనేక మంది ఉన్నట్టు కాదు ఇక్కడ, ఏమండి? చాలామంది మేము అంటే ప్లూరల్ అని కదండి, చాలామంది ఉన్నారా? దైవం అన్నవాడు ఒక్కడే. అక్కడ ప్లూరల్ రెస్పెక్ట్ అంటారు. ఒక రకమైనటువంటి గౌరవం, రాయల్ రెస్పెక్ట్ అనమాట. మేము, మాది అంటే ఒక రకమైనటువంటి రెస్పెక్ట్. పూర్వకాలంలో రాజులు చూడండి, మా ఆజ్ఞ మేము చెప్తున్నాము, అదేంటంటే ఒక గౌరవ సూచకంగా, తన ఔన్నత్యానికి, ఒక హుందాతనానికి ఒక సూచన అనమాట అది. ఏమండి? మేము అంటే మేము చేసాము అంటే ఇక్కడ ప్లూరల్ రెస్పెక్ట్ అంటారు దాన్ని. అంతే తప్పించే అందులో చాలామంది ఉన్నారని అర్థం కాదు. అక్కడ దైవం తెలియజేస్తున్నాడు, మేమెంతో శుభవంతమైనటువంటి గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఓ ప్రవక్త అంటే దివ్య ఖురాన్ అవతరింపజేశాము. ఇందులో శుభాలు తప్ప మరొకటి లేదు. ప్రతి వాక్యం కూడా ఇది శుభాన్ని ఇచ్చేది, ప్రజలకు మార్గాన్ని చూపించేది, ప్రజలను సరిదిద్దేది, ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని ఇచ్చేది. ఎందుకు ఆయన అవతరింపజేశాడు? ప్రజలు దాని వాక్యాల గురించి ఆలోచన చేయాలని. ఇది అతి ముఖ్యమైనటువంటిది. బుద్ధిమంతులు, జ్ఞానం ఉన్నటువంటి ప్రజలు, ఆలోచన పరులు దాని నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి అని. దైవం ఎందుకు అవతరింపజేశాడు? ఇది పుణ్యార్జన కోసము, లేకపోతే ఏదైనా ఒక పెళ్ళిళ్ళలో, లేకపోతే ఏదైనా చీడపేడ వచ్చినప్పుడు వదిలించుకోవడానికో ఈ ఖురాన్ అవతరింపజేయలేదు. ఆయన ఎందుకు అవతరింపజేశాడు? ప్రజలు ఈ వాక్యాల గురించి ఆలోచన చేసి తమ యొక్క మార్గాన్ని సరిదిద్దుకోవాలి, గుణపాఠాన్ని నేర్చుకోవాలి. గతంలో ఈ విధంగా జరిగింది కదా, గతంలో ప్రజలకు ఈ విధంగా జరిగింది కదా, అమ్మో మేము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గుణపాఠాన్ని నేర్చుకోవడానికి దైవం పంపడం జరిగింది తప్ప ఏదో పుణ్యార్జన నిమిత్తమో లేకపోతే మరొక దాని నిమిత్తం ఇది కాదు.